ఆశీర్వదించబడిన నీవు ప్రార్థన గుంపులో ఉందువుగాక. గట్టిగా చెప్పండి నాన్న ఆమేనని. ఏ గుంపు రా, ప్రార్థన గుంపులోనికి రా. ప్రార్థన గుంపులోనికి వచ్చి సర్వశక్తిమంతుడైన యేసయ్యను ఆరాధన చేయి. నీకోసం ఆకాశాన్ని చీల్చి అక్కడి నుండి తన అభిషేకాన్ని మీద కురిపిస్తాడు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా దేవుడు ఆయన శిష్యులను మార్చినట్లుగా నిన్ను కూడా దేవుడు అలాగూ అభిషేకించునుగాక. కనుక బిడ్డలారా, మీరందరూ ఆశీర్వదించబడిన బిడ్డలు. మీరు దూరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మీరు సమీపంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. అమ్మా, దేవుని స్వరము వినే స్థలంలో ఉండాలి. ఇంకొకటి, లోపలే ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, ప్రార్థన గుంపుల్లోనే ఉండాలి. స్తోత్రం.